నమస్తే, నేను మీ కే గిరీష్. వెల్కమ్ టు ది అద్వైత క్రియ. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి వారి యొక్క పాదపద్మాలని నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నిన్న మనము లాస్ట్ ఎపిసోడ్లో వి డిస్కస్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ ఎందుకు పనిచేయదు. లైక్ రమణ మహర్షి గారు కూడా మనకి చెప్పారు, జరిగేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు ఆపాలనుకున్నా కూడా ఆగదు, జరగనిది ఏదైతే ఉంటుందో దాన్ని నీవు ఎంత ప్రయత్నించిననూ జరగదు అని చెప్పి ఆ మహానుభావుడు అంతటి వారే చెప్పారు. ఇక అదే ఆల్మోస్ట్ మనకి వైదిక సూత్రాలు అయితేనేమి రిమైనింగ్ అన్నీ అవే చెప్తూ ఉన్నాయి. లైక్ ఎట్లా ఇదంతా పాసిబుల్ అవుతుంది, మనకి రాత పెట్టుంటుంది అది ఇదని. బట్ ఈరోజు ఉన్నటువంటి గతంలో గత 10 yearsగా 2015 నుంచి ఈ రోజు వరకు నేను అదే ఒకటి చెప్తాను అనమాట. మనిషి అనుకుంటే సంకల్పం ద్వారా దేన్నైనా సాధించుకోవచ్చు, ఏదైనా జరుగుతుంది అని అనేసి చెప్పాను. బట్ కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి అన్నీ జరగట్లేదు. అలాగే నాకు కూడా ఒక పర్టికులర్ థింగ్ అయితే జరుగుతుంది, కానీ కొన్ని పర్టికులర్ థింగ్స్ జరగవు. అది ఎందుకు జరగదు అని అంటే దీని వెనకాల లా ఆఫ్ కంపాటబిలిటీ అనేటువంటి ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే మన లైఫ్ డిజైన్ ఒక పర్పస్ మీద క్రియేట్ అయితే మీరు ఆ లైఫ్కి సంబంధించినటువంటి కోరికలు, థాట్స్ని కనుక యూటిలైజ్ చేయగలిగితే 1 billion% రిజల్ట్స్ని మనం తీసుకోగలుగుతాం. అంతేకాని దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి లైఫ్ గురించి కనుక ఆలోచనలు చేస్తే అవి జరగవు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయడం జరగదు. ఇక్కడ 2 రకాల జీవితాలు అనేవి మానవునికి ఉన్నాయన్నమాట. ఒకటి సంకల్పితంతో కూడుకున్నటువంటిది, ఒకటి అసంకల్పితంతో కూడుకున్నటువంటిది. సంకల్పితం అని అంటే మనం కోరుకున్నటువంటి కోరికలు మనకు, లైక్ నేను కరోడ్పతి అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలి, నేను పొలిటీషియన్ అవ్వాలి, నేను మంచి విద్యావేత్తన అవ్వాలి, నేను జాబ్ కొట్టాలి, నాకు పెళ్ళి కావాలి, ఇలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికల్లో తొందరగా నెరవేరకపోవడానికి, అసలు నెరవేరకపోవడానికి వెనకాల ఒక బ్యాక్ ఎండ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఆర్ సంచిత కర్మ, అంటే పూర్వజన్మ యొక్క కర్మ అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది అంటారు అన్నమాట, పూర్వజన్మలు అనేవి ఉన్నాయా, సైన్స్ ప్రకారము ఎలా పాసిబుల్ అవుతుంది అన్నది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మనం బిలీవ్ చేస్తున్నటువంటి ఏదైతే సైన్స్ ఉందో అది చిన్న చంటి బిడ్డ ఆధ్యాత్మికం అన్నటువంటి సెగ్మెంట్ ముందు. అండ్ ఈ ప్రపంచం యొక్క సృష్టి యొక్క రహస్యాలు అన్నిటితో పోల్చుకున్నట్లయితే చాలా చిన్నది. సో సైన్స్ని మనం ఎప్పుడు తీసుకోకూడదు. సైన్స్ అనేది జస్ట్ ఒక ఎండోర్స్మెంట్ లాగా అనమాట. అంటే నిజ నిర్ధారణ కొరకు మాత్రమే దాన్ని వినియోగించుకోవాలి, కానీ ప్రతి దాంట్లోనూ దాన్ని మనం తీసుకొని వచ్చాము అని అంటే మనకంటే అధములు ఇంకోరు ఉండరు. అలాగని చెప్పి మూఢనమ్మకాలని, గుడ్డి నమ్మకాలను నమ్మమని నేను కాదు చెప్పేది. కొద్దిగా ప్రామాణికం అనేది ఒకటి ఉండాలి. బట్ కొన్ని దగ్గరలో మనం బిలీవ్ చేయలేమన్నమాట. కొన్నిటిని నమ్మకం ద్వారా మాత్రమే బిల్డ్ చేసుకోగలం. అలాంటి వాటిల్లో పూర్వజన్మ అనేది ఉంది. దాన్ని ఒకవేళ మనము సైంటిఫిక్ భాషలో చెప్పాలి అని అంటే శక్తి నిత్యత్వ నియమం, ఐన్స్టీన్ ఉన్నటువంటి వివరించినటువంటి నియమం. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చవచ్చును. ఇది అనంతమైనటువంటి బ్రహ్మాండంలో ఉంది. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి క్యాప్చర్ చేశారంటే ఐన్స్టీన్ భగవద్గీతలో, ఆత్మను శస్త్రము ఛేదించజాలదు, అగ్ని దహించలేదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయడం అన్నది జరగదు. ఆత్మ శాశ్వతమైనది. మనిషి యొక్క చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ఏ విధంగా ధరించుచున్నాడో అదే విధంగా ఒక యొక్క ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంది అని. ఈ యొక్క కోరికలతో కూడుకున్నటువంటి ఆత్మ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, నేను ఒక కోరిక, ఒక థాట్ మీద పూర్వజన్మలో ఒక థాట్ చేస్తుంటాను. ఆ థాట్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ జన్మకు వచ్చాను. సో ఈ జన్మలోకి వచ్చిన తర్వాత నా స్పిరిచువాలిటీ అయితేనేమి, పాలిటిక్స్ వైపు నేను వెళ్ళాలని అనుకున్నటువంటి ఆలోచనలు అయితేనేమి, నాకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా నా పూర్వజన్మ యొక్క ప్రభావాల ప్రకారమే జరిగింది. అక్కడ నేను ఎవరికో తప్పు చేశాను కాబట్టి నాకు ఈ జీవితంలో తప్పులు జరిగాయి అనేవన్నీ కొన్ని రాంగ్. ఇవన్నీ కూడా మనిషి ఏమైతే కోరుకున్నాడో ఆయా కాలానుగుణాల ప్రకారం, ఆయా సమయాల ప్రకారం వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారం చాలామంది ఈ పర్టికులర్ కోర్స్ చేయాలి అని అనుకుంటున్నాను, ఆ పర్టికులర్ కోర్స్ చేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు భూమి ఉంది కాబట్టి
బట్ ఆ కోర్సు వాడు ప్రారంభించి ఎండ్ అయ్యే లోపలికి మార్కెట్ పడిపోవడము, కోర్స్ కొలాప్స్ అవ్వడమో జరుగుతుంటుంది. అప్పుడు వాడు అనుకుంటాడు అనమాట, అయ్యో నేను ఎందుకు ఈ కోర్స్ చేశాను అన్నటువంటిది అనమాట. సేమ్ వే ఇదంతా కూడా ఒక సృష్టిలో నియమం ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో ఒక మనిషికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయట్లేదు అని అంటే అతను పూర్వజన్మ సంచిత కర్మల యొక్క ప్రభావం కూడా ఈ జన్మ మీద ఉంటుంది. ఆ సంచిత కర్మను నిర్మూలించుకుంటే కానీ, లేదా ఆ సంచిత కర్మలని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే కానీ ఈ జన్మలో మన కోరికలను నెరవేర్చుకోలేము. ఈ సంచిత కర్మలను ఎలా అర్థం చేసుకోవాలండి? దీన్ని ఏ విధంగా మనము పూర్తిగా మన యొక్క జీవితంలోకి మార్చుకొని నా జీవితంలో ఉన్నటువంటి అద్భుత విషయాలను నేను ఎలా సాధించుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి కంప్లీట్లీ వివరిస్తాను. అప్పటి వరకు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ దీన్ని షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి మీ యొక్క ఒపీనియన్ని. దీన్ని బట్టి ఇంకా బెటర్ కాన్సెప్ట్లు మీ ముందుకు తీసుకొని వెళ్తాను. నమస్తే.